2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, గ్రహాలు యోగించాలంటే ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కేవలం 5 నెలలు మాత్రమే గురుబలం ఉంది. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు గురుబలం ఉంది. జూన్ 2 ముందు గురుబలం లేదు, నవంబర్ డిసెంబర్ నెలల్లో గురుబలం లేదు. కాబట్టి ఆ సమయాల్లో వచ్చే గురువారం పూట వృశ్చిక రాశి వాళ్ళు ఆవు పాలతో శివాభిషేకం చేసుకోవటం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈ సమయంలో వచ్చే గురువారాలు దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి శనగల దండ అలంకరించడం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు పొందవచ్చు, వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరవచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం శని పంచమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 5వ స్థానంలో శని సంచారం వల్ల వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే వృశ్చిక రాశి వాళ్ళ సంతానం విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వివాహపరంగా కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ సంతానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వచ్చే సమస్యలు అధిగమించాలంటే శనివారం పూట గోమాతకు నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించాలి. ఇలా కనీసం 5 శనివారాలు చేస్తే వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ సంతానానికి సంబంధించిన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనివారం పూట నవగ్రహాల్లో శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవటం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా పంచమంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి 2026 మొత్తం సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5వ తేదీ వరకు అర్ధాష్టమ రాహుదోషం కూడా ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే అర్ధాష్టమ రాహుదోషం వల్ల విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసినట్లయితే విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యమవుతూ ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి, ఆరోగ్యపరమైన సమస్యలు అధిగమించటానికి, అర్ధాష్టమ రాహుదోషం నుంచి బయటపడటానికి ఆదివారం పూట పుట్టల పూజ విశేషంగా సహకరిస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఆదివారం దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ 4 ప్రదక్షిణలు చేయాలి. పుట్ట దగ్గర చలిమిడి లేదా చిమ్మిలి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా కనీసం 4 ఆదివారాలు చేస్తే అర్ధాష్టమ రాహుదోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు పఠించుకోవటం ద్వారా కూడా 2026 మొత్తం అర్ధాష్టమ రాహుదోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించవచ్చు. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి దశమంలో కేతువు విశేషంగా యోగిస్తున్నాడు. 10వ ఇంట్లో కేతువు సంచారం వల్ల వృత్తిపరంగా ఒక్కసారిగా ఉన్నత స్థాయికి చేరటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఊహించని విధంగా లాభం పొందే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి దశమంలో కేతువు విశేషంగా యోగించటం వల్ల కేతువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. ప్రధానంగా సంవత్సరం మొత్తం శని యోగించట్లేదు కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు, అర్ధాష్టమ రాహుదోషం ఉంది కాబట్టి రాహువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. కేవలం 5 నెలలు గురువు యోగిస్తున్నాడు కాబట్టి మిగిలిన సమయాల్లో గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఇలా చేసుకుంటే 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకొని వ్యతిరేక ఫలితాలు అధిగమించి శుభము లాభము పొందవచ్చు.